నిజాయితీగా ఉండడం అంటే సరైన పని చెయ్యడం. సంస్కృతి అంటే సరైన విలువలను పాటించటం. నాగరికత అంటే ఈ రెండూ కలిపి ఆచరించడము అని గుర్తుంచుకోండి. నేనేమిటో నా లోలోతులకు వెళ్ళి చూసుకోవాలి. తనను తాను అర్థం చేసుకోలేని స్త్రీ కానీ, పురుషుడు కానీ ఇక దేనిని అర్థం చేసుకోలేరు. ఎంపిక చేసుకునే హక్కును వదులుకోవాలి. అదే శరణాగతి అంటే. ఓ మాస్టర్, నేనేం చేస్తున్నానో నాకు తెలియదు. నన్ను ఎలా క్షమిస్తారో నాకు తెలియదు. నాకెలా అర్హతను కల్పిస్తారో తెలియదు. నాకు అర్హతను ప్రసాదించండి అని అతి వినమ్రులమై ఆ భగవంతుని క్షమాభిక్ష వేడుకొనటం చేయాలి. ఆ దివ్యత్వం నిరంతరం హృదయస్పందనగా నాలో తొణికిసలాడుతోంది. అందుకే ఈ నిరంతరం జరిగే ప్రక్రియ. మనలో ఆనందం ఉంటే తప్ప మన చుట్టూ ఉన్న వాటిల్లో ఆనందం ప్రతిబింబించటం గమనించలేం. ఆనందం ఒక స్థితి ఎలాగో భగవంతుడు కూడా ఒక సిద్ధాంతం, ఒక హేతువు, ఒక తత్వం. వర్తమానం నిరుపయోగంగా గడిచిపోతే దానికి భవిష్యత్తు కూడా ఉండదు. మనకిక మిగిలేది మనలను బలవత్తరంగా తన వైపు ఈడ్చుకొని పోయే గతమే. కాబట్టి గతాన్ని అధిగమించాలి. ఇప్పుడే ఇక్కడే అనే సిద్ధాంతంలోని శక్తిని, అవకాశాలను, అనంతత్వాన్ని, అద్భుతాన్ని గ్రహించండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని వానికి ఇంకా ఇంకా సమయం కావలసి వస్తుంది. ఆ సమయానికి ఏది చేయాలో అది చేసి తీరాలి. ఏది చేయకూడదో దాని జోలికి ఎన్నటికీ పోరాదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే నా పురోగతి కోసం, నా ఆత్మోన్నతి కోసం, నా ప్రగతి కోసం ఏదైనా చెయ్యడం.